ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వప్న ఎంబ్రాయిడరీ. ఇవాళ అయితే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసేటప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చిన కొంతమంది అయితే నేను చెక్ చేసి చూశాను అనమాట. వాళ్ళది ఏంటంటే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వాళ్ళ నెక్ కన్నా కొంచెం చిన్నగా వస్తుంది. ఫ్రంట్ నెక్కు షోల్డర్ దగ్గర ఇలా గ్యాప్ వచ్చేసరికి డిజైన్ నీట్గా ఉండట్లేదు. అలా అని చాలామంది నా దగ్గర కంప్లైంట్ అయితే ఇచ్చిల్లనమాట. మీరు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయరా అక్క అది ఇది అని చెప్పేటోళ్ళు. అలా ఎందుకు వస్తుంది అంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎందుకు వస్తాయనంటే మెజర్మెంట్ వేసేటప్పుడు కొలత బ్లౌజ్ ప్రకారమే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 14 ఇంచెస్ బ్లౌజ్ ఉంది అనుకోండి. 14 ఇంచెస్ బ్లౌజ్ అంటే 14 ఇంచెసే ఎగ్జాక్ట్గా పెట్టద్దు. దానికోసం ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు ముందే ఎక్స్ట్రా తీసేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ సరిపోయినా సరిపోలేదా అనేది కూడా చూసుకోవాలి. ఏంటంటే ఇంకా స్టిచ్చింగ్ చేసేటోళ్ళే చూసుకుంటారు కదా అని చెప్పి డైరెక్ట్ మార్కింగ్ అయితే చేసి పెట్టకూడదన్నమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు వర్క్ వేసే వాళ్ళే తప్పేసేయాలని చెప్తారు. అలా కాకుండా ఉండాలంటే మాత్రం బ్లౌజ్కి వర్క్ చేసి ఇచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైనా సరే వర్క్ చేసి ఇచ్చినా స్టిచ్చింగ్ చేసి ఇచ్చినా ముందే ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకొని దాని తర్వాత కొలత బ్లౌజ్ ప్రకారం ఎంత బ్లౌజ్. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఎవరైనా నెక్ చిన్న ఉన్నా పెద్ద ఉన్నా ఒకవేళ దానికి తగ్గట్టు సైజ్ పెంచుకునే సెట్టింగ్స్లో వాళ్ళు పెద్దగా పెంచడం వల్ల డిజైన్స్ అయితే చాలా వరకు షేప్ అవుట్ అవుతున్నాయండి. అది కూడా ఒకసారి చూసుకొని వేయాలి. నెక్ పెద్దగా ఉందని చెప్పి డైరెక్ట్ దాన్ని లార్జ్ సైజ్కి పెంచేసి వేయకూడదు. కాకపోతే మనం 2 టైమ్స్ అటాచ్ చేసి వేసుకున్నా మంచిదే, కానీ ఒకేసారి అయితే పెంచుకొని వేసుకోవడం వల్ల అది షేప్ అవుట్ అయితే అలా కూడా డిజైన్ అనేది ప్రాబ్లం అవుతుందన్నమాట. ప్రతిదీ చెక్ చేసుకోవాలి, అది షేప్ అవుట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకొని చేసుకోవాలన్నమాట. విడ్త్ పెట్టుకునేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే పైన కింద మొత్తం ఒకటే సైజులో, అంటే మిషన్ దాంట్లో మనం ఏం చేయరాదు. కాకపోతే కానీ ఒకవేళ పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఎంత కావాలంటే అంత పెట్టేసి మనం వేసి ఇచ్చేస్తామని అనుకో సపోజ్. కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అలానే కొంతమంది డైరెక్ట్ అలానే కుట్టడం వల్ల అది పైన షోల్డర్ దగ్గర లెంత్ అనేది యాక్చువల్గా 5 ఇంచెస్ విడ్త్ అనేది రావాలి. షోల్డర్ 2.5 వస్తుంది, నెక్ 2.5 వస్తుంది. మనం అలా కాకుండా సైజు పెంచేసినాం అనుకో కింద 3.5 వస్తే పైన కూడా 3.5 వస్తుంది. దాన్ని టైలర్ దగ్గర కొంతమంది కుట్టించుకున్నప్పుడు సేమ్ అలానే పెట్టేసి కుట్టేస్తున్నారు. టైలర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అలా చేయకండి. మధ్యలో టాకా వేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అన్నీ కూడా అలానే మధ్యలో ఒక టాకా వేసేసుకోవాలి ఖచ్చితంగా. వర్క్ బ్లౌజ్కి లైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్కి మాత్రం మధ్యలో టాకా వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడే షోల్డర్స్ జారకుండా ఉంటాయి, లేకపోతే షోల్డర్స్ జారుతూ ఉంటాయి. షోల్డర్స్ జారే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే పైన నెక్ దగ్గర షోల్డర్ దగ్గర విడ్త్ ఎక్కువ పెంచుకోవడం వల్ల వస్తుందన్నమాట. అయితే వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసే వాళ్ళ మిస్టేక్ ఏమి ఉండదండి. కాకపోతే మీకు కింద డీప్ కావాలనంటే డీప్ పెంచినప్పుడు పైన కూడా ఆటోమేటిక్గా నెక్ విడ్త్ అనేది పెరుగుతుంది. దానికి ఎవరం ఏం చేయలేం. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే చెప్పుకోవాలండి. ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు షోల్డర్ జారే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే టైలర్స్ దగ్గరే ఉంటుంది. వర్క్ వేసేటప్పుడు వర్క్ చేసే ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళ దగ్గర మాత్రం ఉండదన్నమాట. అది ఎంత ఉంటే అంత పెట్టేయాల్సిందే. దాంట్లో మనం సెట్టింగ్స్ చేసి తగ్గించేది అయితే అసలే ఉండదు. కొన్ని డిజైన్స్కి తక్కువే వస్తుంది, కొన్ని డిజైన్స్కి విడ్త్గా ఎక్కువ వస్తుంది అన్నమాట. అండ్ మన నెక్ డిజైన్ బట్టి కూడా మనం వేసుకునే బ్లౌజ్ని బట్టి కూడా నెక్ విడ్త్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే మెయిన్. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చూసుకొని చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ నెక్ కూడా 6.5 ఉందే అనుకోండి, దానికి ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు కలుపుకొని 7 పెట్టేసుకోవచ్చు, 7.5 పెట్టేసుకోవచ్చు. వాళ్ళ నెక్ విడ్త్ని బట్టి 6.5 ఉంటే 7 ఉంటే 8 అలా అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఫ్రంట్ నెక్ చాలామంది ఏం చేస్తారంటే స్ట్రైట్గా వేసి ఇచ్చేస్తారన్నమాట, స్ట్రైట్ కట్ పెట్టేస్తారు. అయితే వాళ్ళ బ్లౌజ్ క్రాస్ కటింగ్లో ఉన్నప్పుడు మనం ఇది స్ట్రైట్ కట్ పెట్టేసినాం అనుకో బ్లౌజెస్ అనేది అస్సలు ఫిట్టింగ్ అనేవి సెట్ కావన్నమాట. అందుకని చెప్పి అదొక ప్రాబ్లం కూడా చూసుకోవాలి. స్ట్రైట్గా పెట్టద్దు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ బ్యాక్ నెక్కి ఎదురుగా చంక డౌన్ దగ్గర క్రాస్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్కి పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని
దానికి చంక రౌండ్కి ఎదురుగా స్ట్రైట్గా నెక్ విడ్త్ అనేది గీసేసుకొని ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచ్ అయితే ముందే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అండ్ మనం ఉక్సు పట్టి దగ్గర నుంచి కొలుసుకొని చూసుకున్నాం అనుకో ఫ్రంట్ చెస్ట్ పార్ట్ కూడా సరిపోయిందా లేదా, జాయింట్లు పడుతున్నాయా లేదా అది కూడా చెక్ చేసుకొని అన్నీ చూసుకున్న తర్వాతనే మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాతనే డిజైన్ అనేది వేయాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. అలా అస్సలు చేయకూడదండి. మనం ఇంతగానో మనీ పెట్టి వర్క్ చేయించుకున్నప్పుడు మళ్ళీ బ్లౌజ్ సెట్ అవ్వకపోయినా ప్రాబ్లమే, డిజైన్ సెట్ అవ్వకపోయినా ప్రాబ్లమే, డిజైన్ తక్కువ వచ్చిన ప్రాబ్లమే, ఆ బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పి చిన్న చిన్న మిస్టేక్సే ఇవి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలంతే. ఫ్రంట్ నెక్ కూడా ఆల్మోస్ట్